నిశ్శబ్దం మారణ హోమం. ఈ మూవీ రివ్యూ అయితే వీడియో చూద్దాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి. మూవీ రిలీజ్ అయితే దగ్గర 10 months బ్యాక్ ఏగో 2024లో వచ్చింది. ఇప్పుడు మనకు రీసెంట్గా OTTలోకి వచ్చింది, స్ట్రీమింగ్ ఆన్ ఆహాబయ్య. సో మరి చూడన్నా వద్దా అంటే కంపల్సరీ చూడాల్సిన ఫిలిం ఇది, అందరికీ తెలియాల్సిన ఫిలిం, అది మాత్రం పక్కా చెప్తాను. సో ఫిలిం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. క్యారెక్టర్స్ వచ్చేసరికి వేదిక గారు, మన వేదిక క్యారెక్టర్ బై యాక్టర్ బైది శాంతవ్వ క్యారెక్టరు, మన ఇంద్రజ గారి క్యారెక్టరు, సో యాక్టర్ బైది చాకలైలమ్మ క్యారెక్టరు, బాబీ సింహ గారు, రాజీవ్ రెడ్డి, రాజ్ అర్జున్ గారు, కాసిం రాజీవ్, తేజ్ సప్రు గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, మకరాజ్ గారు నిజం హెడ్, జాన్ విజయ్ గారు, లైక్ ఆలీ గారు, సో అనసూయ గారు పోచమ్మ క్యారెక్టర్. వీళ్ళందరు క్యారెక్టర్స్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విలేజ్లో అయితే చూపెడతా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎంటైర్గా ఫిలింలో తిరిగే క్యారెక్టర్ ఒక్కటే ఉంటుంది, అది మన కాసిం రాజీవ్ గారు. ఈ క్యారెక్టర్ చాలా క్రూయల్ ఉంటుంది భయ్య ఫిలింలో, అది మీరు చూస్తే అర్థమవుతుంది ఓవరాల్గా ఎలా ఉంటుంది, అసలు సీన్స్ ఎలా ఉంటాయి, అతను చేసే మత మార్పిడి అనేది ఎలా ఉంటుంది అనేది మనం చూస్తాము. అంటే ఇదే చెప్పుకోవచ్చు, బేసిక్గా స్టోరీ లైన్ అయితే ఇదే చెప్పుకోవచ్చు. ఈ నిజాం వాళ్ళు మన హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉండే సిటీస్లోని ఎలా ఆక్రమించేందుకు చూసారు, అసలు మత మార్పిడి చేయడానికి కారణం ఏంది, అసలు ఎందుకు అలా చేశారు అనేది మీరు చూస్తారు. 90sలో జరిగే సీన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ సీన్స్ కూడా మీరు చూస్తుంటే మనకు ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ అయితే అనిపించదు, మనకు రియల్గా చూపెట్టేటైతే అనిపిస్తుంది. మరి అంత గ్రాఫిక్స్ అదంతా పర్వాలేదు అనిపిస్తుంది స్క్రీన్ పై వైజ్గా చూసుకుంటే. సో మూవీలో సాంగ్స్ గురించి చెప్పుకుంటే బతుకమ్మ సాంగ్ అని ఒకటి ఉంటుంది, అండ్ మన రాజీవ్ రెడ్డి గారి ఒక సాంగ్ కూడా ఉంటుంది, అంటే మన బాబీ సింహ గారి క్యారెక్టర్లో ఒక సాంగ్ ఉంటుంది. 2 సాంగ్స్ బాగున్నాయి. కాకపోతే ఫ్యామిలీతో చూడొచ్చా ఈ ఫిలిం అంటే చెప్తున్నా కదా భయ్య, ఈ ఆడవాళ్ళని హింస పెట్టడము, మగవాళ్ళని చంపడం, ఇలా ఈ సీన్స్ అయితే చాలా ఉంటాయి క్రియల్గా. సో అది నేను చూడనద్దని నేను చెప్పలేను, మీ పైన డిపెండ్ ఉంటుంది. అండ్ ఫిలిం గురించి చాలామందికి కొంతమంది తెలిసే ఉంటుంది ఎలా ఉంటుందో ఏందనేది, చూసిన వాళ్ళకు ఒక ఐడియా అయితే వచ్చే ఉంటుంది. ఇక క్లైమాక్స్ పోర్షన్ గురించి మాట్లాడుకుంటేనే అసలు ఎలా తరలించారు అంటే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అసలు ఏం స్టెప్ వేసుకున్నారు అనేది మీరు ఫిలిం చూస్తే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఫిలిం గురించి చెప్పాలంటే మీరు బిగినింగ్ నుంచి ఫిలింలో ఏం చూస్తారు బ్రో అని అంటే, ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క క్యారెక్టర్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ క్యారెక్టర్ని ఎలా అడ్డానికి చూసారు, ఈ ప్రాంతాల్లో ఉన్న మనుషులని అనేది మీరు ఎంటైర్గా ఫిలింని చూస్తారు. మీకు ఏమైనా బోర్ కొట్టే సీన్స్ ఉంటాయంటే ఇక్కడ క్యారెక్టర్స్ బదులు నార్మల్ క్యారెక్టర్స్ పెడితే మనకు బోర్ కలిస్తే సీన్స్ ఉండొచ్చు అనిపించింది. అక్కడ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క మెయిన్ క్యారెక్టర్స్ని పెట్టారు కాబట్టి అంతలా అనిపించదు బోర్ అనేది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, తెలుసుకోవాల్సిన ఫీలింగ్ కాబట్టి ఏం బోర్ అన్నట్టు నాకైతే అనిపించలేదు. మ్యాక్సిమము కొంతమందికి అనిపించచ్చు అని చెప్పచ్చు. ఇలా ఓవరాల్గా ఎంటైర్గా మనము రజాకార్ అనే ఫిలిం గురించి మాట్లాడుకుంటే, సో ఎవరైనా ఫిలింని చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడని నేను చెప్తాను, ఎందుకంటే ఇలాంటి ఫిలిమ్స్ తెలియాలి అందరికీ అని నా ఒపీనియన్ అది. సో ఓవరాల్గా